రజనీ గారు రెడీయా మీరు? రెడీ మేడం. మీకు కొబ్బరి బొబ్బట్లు కదా వచ్చింది. ఓకే ఓకే, మరి కొబ్బరి బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఫస్ట్ ఎండు కొబ్బరిని తురుము పెట్టుకోవాలండి. ఎండు కొబ్బరి తురిమేసేయాలి. దాన్ని అది 1 కప్పు ఎండు కొబ్బరికి 1 కప్పు చక్కెర తీసుకొని కొంచెం యాలకులు వేసేసి మిక్సీకి పొడి చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పంచదార ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుని దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసి మనం ఒక పౌడర్ ని రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, మైదా పిండిని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. మైదా పిండిలో ఏమైనా కొద్దిగా సాల్ట్ ఏమైనా వేసారా? కొద్దిగా ఆయిల్ వేసేసి. స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఓకే, సో మనం బొబ్బట్లు చేసుకోవాలనుకున్నప్పుడు మైదా పిండి కొంచెంసేపు ముందుగా మనం తడి పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ అయ్యి మనకి పిండి బాగా సాగుతుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది, అంటే సాఫ్ట్ గా ఉంటూ. ఓకే, సో ఇది మనం మిక్సీకి పౌడర్ కొబ్బరి చేసుకున్నాం కదా, అందులో కొద్దిగా మనం తడుపు పెట్టుకున్న ఈ మైదా పిండిలోంచి కొద్దిగా కొంచెం ముద్ద తీసుకొని ఆ పౌడర్ లో కలుపుకోవాలి. ఓకే, ఇలా కలపడం వల్ల ఏంటంటే మనం లోపల పెట్టిన ముద్ద కూడా విడిపోకుండా ఉంటుంది. మనం ఇప్పుడు ఆ మైదాకంతా ఈ పిండి సమానంగా పట్టించేస్తున్నారు. పట్టించేసారు. ఇది ఎవరు చెప్పారు మీకు ఈ టెక్నిక్? మా అమ్మగారండి. ఓహో, నేను చేసేదానికి నాకు అసలు రాకపోయేది, మధ్యలో విడిపోతూ ఉండేది. సో తను ఇలా చెప్పింది. బొబ్బట్ అనగానే మనం ఎప్పుడు ముద్దలాగా స్టఫింగ్ చేస్తాం, స్టఫింగ్ చేసేసుకుంటాము. అంటే పౌడర్ లా చేసుకునేటప్పుడు ఇలాంటిది ఇలా ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా చాలా మంది అట్లా హల్వా లాగా చేసేసి అది లోపల పెట్టి స్టఫ్ చేస్తారు కదా. అది కొందరికి అంటే అందరికి చేయరాదండి. ఇదైతే చాలా మటుకు అందరికి కరెక్ట్ గా వస్తుంది చేస్తే. ఓకే ఓకే, సో పౌడర్ పేస్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా పిండి అందులో మిక్స్ చేసేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ లోపల స్టఫింగ్ కదలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తడుపుకున్నాక వీటిని లోపల స్టఫింగ్ కోసం ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఓకే, సో అంటే లోపల్ స్టఫింగ్ ఏది చేసుకున్నా మీరు ఇలా పిండి మిక్స్ చేస్తూ ఉంటారా, లేకపోతే పౌడర్ బేస్ వాటికి? ఓకే, మనం ఇంకా వేటితో అంటే ఏ పౌడర్స్ చేసుకోవచ్చు దీంట్లో స్టఫింగ్ కి వెరైటీగా? మన ఇష్టం. గోధుమ పిండి కూడా, గోధుమ పిండి ఇప్పుడు నువ్వులది కూడా చేసుకుంటారండి, నువ్వుల బొబ్బట్లు కూడా చేసుకుంటారు. అది కూడా పౌడర్ బేస్ కాబట్టి దాన్ని కూడా కలుపుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇంకా అది బొబ్బట్ చేసేసుకోవటమేనా? ఇప్పుడు ఇంకా బొబ్బట్లు చేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకో. ఓకే, సో ఈరోజు మీరేమో మీ అత్తగారు నేర్పించారు, మీకేమో మీ అమ్మగారు నేర్పించారు అనమాట వంటలు. బాగుంది బాగుంది. ఇది కొంచెం తీసుకొని బొబ్బట్ల కొద్దిగా తీసుకొని అందులో ఇది స్టఫింగ్ చేసేసి. ఇప్పుడు కొబ్బరితో మనం బొబ్బట్ చేసుకోవాలంటే అది కొద్దిగా హల్వాలా చేసి అదంతా కూడా కొద్దిగా టైం పడుతుంది. హ్యాపీగా అట్లా గ్రైండ్ చేసేసుకొని తొందరగా చేసుకోవచ్చు, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకంటే ఇది బొబ్బట్ల లాగా తాల్ చేసుకోవడమే. ఓహో, అసలు ఊడిపోకుండా మంచిగా వస్తుంది. సో అంత ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో టేస్ట్ ఏం మనకి అంటే కొంచెం చప్పగా ఏం అవ్వదు కదా పిండి కలిపాం కాబట్టి? అట్లా ఏం ఉండదు. ఓకే, అంటే కొద్దిగానే తీసుకుంటాం కదా, కొద్దిగా తీసుకోవాలి. ఓకే ఓకే, అది ఇంపార్టెంట్. అంటే కొంతమంది పిండి కలపమంటే మళ్ళీ దాన్ని ఎక్కువ ఇచ్చేసేసినా కూడా మనకి ఆ కొబ్బరి టేస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మనకి బాగా పల్చగా కూడా చేసుకోవచ్చు. పల్చగా కూడా, క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళకి క్రిస్పీగా కూడా వస్తాయి, మెత్తగా కావాలనుకునే వాళ్ళకి మెత్తగా. ఓకే ఓకే, సో పండగలప్పుడు ఇలాంటివి చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా, ఎక్కువ టైం పట్టకుండా. ట్రెడిషనల్ గా చేస్తామండి. ట్రెడిషనల్ వెరైటీయా? ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. అవును, బొబ్బట్లకి మోస్ట్లీ ఆ నెయ్యితో కలిస్తేనే ఆ టేస్ట్ అనేది ఫైనల్ గా మనకి కమ్మకమ్మగా వస్తుంది. సో వెరైటీస్ మీరు కూడా ఇలా అన్ని అందరి దగ్గర నేర్చుకుని ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. అభిరుచి చూస్తుంటారా? అభిరుచి నుంచి చాలా వెరైటీస్ నేర్చుకున్నారా? ఓకే, అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారా? కంపల్సరీ ట్రై చేస్తాం. కంపల్సరీ రాసుకుని పెట్టుకుంటారా లేకపోతే గుర్తుండిపోతాయా? అంటే మామూలు సింపుల్ రెసిపీస్ అయితే గుర్తుంటాయి మేడం, లేదంటే రాసుకుంటూ ఉంటారు. ఒకసారి చేసామంటే మళ్ళీ మర్చిపోలేము అది. సో ఒకసారి వంట చేసేస్తే గుర్తుండిపోతుంది, చూడగానే టక్కని చేసేయాలి, చేసేస్తే అది అలా మెమరీలో ఉండిపోతుంది. రాసుకుంటే అంటే చేద్దాంలే అన్నట్టు అది పెండింగ్ పడిపోతూ ఉంటుంది. టేస్ట్ అప్పుడే చెప్పేస్తారు కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకోవాలా వదిలేయాలన్నది అప్పుడే ఆలోచించుకోవచ్చు అంటారా? సో మీకు ఒకతేనా అండి పాప? ఒక బాబు అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ, పెద్ద బాబు అన్నమాట. బాబు చిన్న. ఓకే, తన పేరేంటి? జాహ్నవి శ్రీజ.
ఈ అమ్మాయి పేరు జాహ్నవి, అబ్బాయి పేరు నేను అడిగి, అబ్బాయి పేరు నీరజ్ అండి. ఓకే నాకు అర్థం కాలే, అబ్బాయి పేరు జాహ్నవి శ్రీ. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఆయన పేరు ఏమిటి? సంగమేశ్వర్. ఓకే, మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో? ట్యూషన్స్ చెప్తానండి నేను. మీరు ట్యూషన్స్ చెప్తూ ఉంటారా? చెప్తాను. ఓ నైస్. 10th క్లాస్ వరకు చెప్తాను. 10th క్లాస్ వరకు చెప్తారా? ఓ మరి మీరు ఎందుకు టీచర్ గా జాబ్ చేయట్లేదు? అంటే ట్రై చేశారా ఎప్పుడైనా? లేదండి, నాకు లేదా? ఇంట్రెస్ట్ లేదు, ట్యూషన్స్ వరకే ఇంట్రెస్ట్. ఓకే, హోమ్ ట్యూషన్స్ కూడా చెప్తాను మేడం. హోమ్ ట్యూషన్స్ కూడా చెప్తుంటారా? వెరీ నైస్. సో ఇది కొంచెం అటు ఇటు బాగా కాలితే మనకి రెడీ అన్నమాట. అంతే. ఓకే ఓకే ఓకే, ఆఫ్ చేసి. మీరు ఇప్పుడు దాని మీద బొబ్బట్టేస్తే అవి మొత్తం కవర్ అయిపోతాయి తెలుసా? అన్నట్టే. అంటే తెలుస్తుంది కదా, ఇది పెద్దగా ఉంది. ఓకే ఓకే, వేడివేడిగా కొబ్బరి బొబ్బట్టు రెడీ. ఓకే, వేడివేడిగా కొబ్బరి బొబ్బట్టు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి బొబ్బట్లు తయారు చేసే విధానం: మైదాలో కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో కొద్దిగా మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కొబ్బరి మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కొబ్బరి బొబ్బట్లు రెడీ.